మీరు చూస్తున్న ఈ గ్రామం పేరు శిథిలపురం. ఈ శిథిలపురం గ్రామానికి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది. కాని ఇక్కడున్న ప్రజలకు మాత్రం ఆ చరిత్ర గురించి గాని, ఆ ఊరి యొక్క విశిష్టత గురించి గాని వీళ్లకిప్పటివరకు తెలియదు. కాని ఈ గ్రామంలో ప్రజలందరూ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవారు. ఇప్పటివరకు ఎటువంటి కరువు, ఆటంకాలు లేకుండా ఈ గ్రామంలో అందరూ హాయిగా జీవిస్తూ ఉండేవారు. కాని ఒక నిండు అమావాస్య రోజు మాత్రం ఆ ఊర్లో సరిగ్గా రాత్రి 12 గంటల సమయానికి కొన్ని భయంకరమైన శబ్దాలతో పాటు ఒక చెక్క కుర్చీ తన కాళ్లతో నడుచుకుంటూ ఊరంతా తిరుగుతూ ఉండేది. ఆ శబ్దాలు విని ఈ గ్రామ ప్రజలు కొంతమంది తన ఇళ్లల్లోంచి బయటకు చూడగా వీధి నడి మధ్యలో అగ్ని కాగుతున్న కాగడతో పాటు ఒక చెక్క కుర్చీ నడుచుకుంటూ గ్రామమంతా తిరుగుతూ ఉండేది. అది చూసి గ్రామంలో కొంతమంది ఆశ్చర్యపోయారు. అరే, అదేంటి ఊర్లోని ఎప్పుడు లేని విధంగానూ ఏదో ఒక ఖాళీ కుర్చీ నడుచుకుంటూ వెళ్తుందేంటి? అగ్గి పెట్టుకుని కాగడతో మొత్తం ఊరంతా తిరుగుతుందా? అదే కుర్చీ అంటావా లేకపోతే ఏదైనా దెయ్యం అంటావా? కుర్చీ ఒకడైనా నడవడం మనం చూసామా? కుర్చీ చూడు ఎలా నడుచుకుంటూ వెళ్తుందో. ఇది ఊరికే ఏదో అరిష్టంలాగా ఉంది. అయినా కుర్చీ నడవడం ఏంట్రా బాబు? నాకేమీ అర్థం కావడం లేదు. పైగా కుర్చీ పక్కన ఏదో చేత్తో పట్టుకున్నట్టే కాగడా కూడా గాల్లో తేలబడి ఆ కుర్చీతోనే వెళ్తూ ఉంది. చూడు చూడు, అదిగో అలా వెళ్తుంది చూడు అని గ్రామంలో కొంతమంది ప్రజలు ఆ నడుస్తూ ఉన్న కుర్చీని చూసి చాలా భయపడిపోయి ఉన్నారు. ఉదయమైన తర్వాత ఈ శ్రీను వాళ్ళ భార్య మెల్లగా తన ఇంటి పక్క ఆమెడితో రాత్రి జరిగిన విషయమంతా చెబుతూ ఉంది. అరే వదినా, రాత్రి చూసావా ఎంత పెద్ద విడ్డూరం జరిగిందో? నేను పుట్టినప్పటినుంచి ఇలాంటి విచిత్రాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. ఊళ్ళో ఎటు చూసినా ఏవో పిశాచెరుకు ఇలాంటివి, పైగా నక్కలరుపులు కూడా వినిపించాయి. అంతేకాదు, ఇంకొక విచిత్రం ఏంటంటే కుర్చీ, చెక్క కుర్చీ ఉంటది కదా, ఆ చెక్క కుర్చీ దానంతటా అదే ఒక మనిషిలాగా నడుచుకుంటూ వెళ్ళిందే. అంతేకాదు, కుర్చీ పెక్కన కావరా కూడా ఉంది. అది ఊరంతా నడుచుకుంటూ మన వీధి సందుల్లో అంతా తిరుక్కుంటూ వెళ్ళింది. మేమిద్దరం చూసి అద్దిల్లిపోయాం. ఎవరిని పిలుస్తామన్నా భయమేసి అందుకనే ఇంట్లో ఉండిపోయాం. మీరు కూడా చూసారా? అరే కమలా, ఏం